నువ్వు అటగది ఎప్పుడు వీడియో నువ్వు మనిషిగా అని అడుగుతున్నా. నేను మనస్తత్వం, ప్రేమ, అభిమానం ఉండాల. నా ఎమ్మటుండే మనుషులకి ఇవన్నీ ఉన్నాయి. నన్ను జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 4వ తారీఖు తర్వాత ఈ మధ్య ఒక్క మాట చెప్పు చేస్తే ఇప్పటికే లేట్ అయింది. పెద్దప్రలో నేను మా ఎంపీ గారు, మన ఎంపీ గారు తిరుగుతున్నాం. ఆ ఇంటికి వెళ్ళి అమ్మ ఓటేయమని అడిగా. ఆయన బయటకు వచ్చి ఈయన ఎవరయ్యా అన్నాడు. అమ్మ సత్యనారాయణ గారు అబ్బాయి అన్న. అయ్యా నీ నాయన అమ్మట, నీ తండ్రి అమ్మట, నేను 15 ఏళ్ళు తిరిగాను, నీ నాన్న చేశాడు. నాకు కూడా పోలే మన మంచివాడు మనకి ఓటేస్తాడు అనుకుని ఏమండే ఈయనకు కూడా ఆయన కొడుకేగా అన్న. ఏమైనా కరుడు కట్టిన సైకిల్ అదే అన్నాడు. సర్లే బాబు ఏం చేస్తావు అయితే అని వెనక్కి వెళ్తున్నా. ఆ ఇంట్లో తల్లి వచ్చి రమేష్ రాగమంది. ఏంటమ్మా అన్న. అయ్యా నాకు పెన్షన్ వస్తుంది, నా కూతురు ఒక కూతురు MBA చదువుకుంటుంది, ఇంకో కూతురు ఈ మధ్య ప్రైవేట్గా ఉద్యోగం మా 3 ఓట్లు జగన్ గారికి వేస్తామయ్యా అని చెప్తుంది. అంటే దీన్ని బట్టి ఎవరిది అవుతుంది? కరుడు కట్టిన ప్రతి తెలుగుదేశం ఇంటూ జగన్ గారు చేసిన పని మూలంగా ఏం చేశాడు జగన్ గారు? మీ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందని చూసాడా? మీ ఇంటి ముందు జనసేన జెండా ఉందని చూసాడా? మీరు దేనికి అర్హులైతే పెన్షన్కా, రైతు భరోసాకా, అమ్మఒడికా అర్హులైన వాళ్ళందరికీ పార్టీలు కులాలు చూడుకోకుండా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని దీవించుకోకుండా పోటీగా అబద్ధం చెప్పేవాడిని, గంటగా మోసం చేసేవాడిని, ఎన్ని పోట్లు పడిచేవాడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేస్తారు? సచ్చిన అక్కార పాటన గారి భావపత్రుడు అన్నట్టుగా మీరు గెలవరు కాబట్టి గెలవరు. నేను చంద్రశేఖర్ గారు గెలుస్తున్నాం, ప్రజలు దీవిస్తున్నారు. ఒక్క నిమిషం. కరోనా కష్టకాలంలో మీ అడుగులో అడుగు, మీ బాధలో బాధ, మీ కష్టంలో కష్టం, మీ సుఖంలో సుఖం, మీ ఎమ్మటి పడి తిరిగా చేస్తాను, చేయకపోతే ఓటుకు రానన్నా 22A జగన్మోహన్ రెడ్డి గారి ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఆ 22A ఎత్తించా. 17,850 ఎకరాలు ఆయన భూమిని మీ భూమికి అప్పు చెబితే ఇప్పుడు ఆయన మీద ప్రచారం చేస్తున్నారు భూమి లేకుండా అంట. చంద్రబాబు నాయుడు ఏమో పోటు పడిచి ఆ భూమికి హక్కులు లేకుండా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమో అది తీసేసి మీకు ఇచ్చాడు. ఆయన మీద దుష్ప్రచారం. ఇంకోటి కూడా చెప్పా, కోనూరు రోడ్డు వేస్తా, యాంచకపోతే ఓటుకు రానన్నా. ప్రతి మనిషి నాకు వ్యతిరేకంగా, జగన్ గారికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు ఘంటసాలానికి అవసరంలా, కోడాలానికి అవసరంలా, మన సలపలానికి అవసరంలా, నాగాలానికి అవసరంలా. కోడూరు రోడ్డు అయిపోతే రమేష్ వాడిపోతాడు. అయ్యా వేసాగా వాడతానా? గెలిపిస్తారా? సిద్ధనా? చెప్పింది చెప్పినట్టు. మాకు నమ్మకం ఏంటంటే, నేను ఎందుకు చేస్తున్నా అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నీతి, నిజాయితీ, నిబద్ధతతో మనుషుల అవసరాలు తెలిసి పెరిగినాడు. ఆయన తీరుస్తాడని నమ్మకంతో చేశా. నువ్వు ఒక్క పని చెప్పు, ఒకే ఒక్క పని చెప్పు నువ్వు చేయించని. లేదే
తండ్రి వారసత్వంతో వచ్చినాడు నువ్వు. జనం మధ్య తిరుగుతా, జనం బాధలు తెలిసి, జనం కష్టాలు చేసి, ఉద్యమాలతో మమ్మేకమై, నా స్నేహితులతో, చుట్టాలతో, పార్టీ వాళ్ళతో మమ్మేకమై రోజు గడిపేవాడు నేను. నా దగ్గరికి వచ్చి తలుపు కొడితే అర్ధరాత్రిగా తలుపు తీసేవాడు నేను. నీ దగ్గరికి వచ్చి నీ ఇంటి ముందు నుంచుంటే కారు ఆపుకోకుండా, మాట్లాడుకోకుండా వెళ్ళేవాడు నువ్వు. నీకు నాకు ఇచ్చేస్తుంది. నన్ను దీవిస్తారు, నిన్ను తిరస్కరిస్తారు. నీ ఇంటి ముందరే తిరస్కరిస్తాడు. ఒక్కళ్ళ తెలుగుదేశం సీట్ కాయ చేసి ఆయన తిరస్కరిస్తాడు. ఎవరు నీ మీద ప్రేమతో ఉండారయ్యా? నీ మీద ప్రేమతో లేరు, పార్టీల మీద ప్రేమతో ఉండారు తప్ప నిన్ను తిరస్కరిస్తానికి జనం సిద్ధంగా ఉన్నారు. మీరందరూ ఆలోచించుకోమని మళ్ళా నన్ను చంద్రశేఖర్ గారు దీవిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ర్యాలీని ముందుకు సాగనివ్వండి.